పైకెళ్ళి మాట్లాడదాం, ఇక్కడ వద్దు. నేనెవరి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, నువ్వు పైకి రా. కూల్ అను. ప్రసాద్ నువ్వురా, పైకెళ్ళి నిదానంగా మాట్లాడదాం. నా ఫ్లాట్ మీలా వర్క్ చేసుకునే వాళ్ళ కోసం, నా ఫ్రెండ్స్ కోసం, ఇలా ఎవరింట్లోకి పడితే వాళ్ళ ఇంట్లోకి దూరిపోయే తాగుబోతులకి తిరుగుబోతులకి కాదు. నువ్వు రా ప్రసాద్, తను అలానే అంటది. మధ్యలో నీ బాధ ఏంటి? అయినా నా ఇంటికి ఎవరు రావాలో రాకూడదో నా ఇష్టం. వీళ్ళంటోళ్ళు తాగి గొడవ చేస్తే ఎవరితో పడితే వాళ్ళతో నేను మాటలు పడాలా? ఇప్పుడు నువ్వు కింద సీన్ చేస్తున్నావు, పైకెళ్ళి మాట్లాడదాం అంటున్నా కదా. వాడి కోసం నువ్వు సీన్ చేస్తున్నావు, కావాలంటే నువ్వు వాడితో పో. పిచ్చి పట్టిందా నీకు? నువ్వు అనుకున్నదే జరగాల, అవతల మాటలు ఫీలింగ్స్ పట్టించుకోవా? సాడిస్ట్. స్వేచ్ఛ, ఏం మాట్లాడుతున్నావు? గాపే. అయినా తప్పు చేసిన వాడి సైడ్ నువ్వెందుకు తీసుకుంటున్నావు? యు ఆర్ బిహేవింగ్ లైక్ ఏ డమ్ ఇడియట్. ఒక్క అబ్బాయి కోసం ఇద్దరు అమ్మాయిలు కొట్టుకున్నారా? చూడడానికి భలే ఉంది. ఫస్ట్ లో అతను తాగడో లేదో తెలియదు కానీ ఈ బాటిల్కి ఇతనికి ఎలాంటి సంబంధం లేదు. స్వేచ్ఛ, ఈ తప్పు నాతోని కుమార్తోని పోనివ్వు. ఇప్పుడు నువ్వు పైకి వస్తున్నావు, రావట్లేదా? అందరూ చూస్తున్నారు. నువ్వు ఉండాల్సింది తన సైడ్, నా సైడ్ కాదు. నా కోసం ఈ ఒక్క మాట విను. ప్రసాద్, నువ్వు ఎవరితో మాటలు పడనవసరం లేదు. నువ్వు నన్ను ఫ్రెండ్గా ఫీల్ అయితే నువ్వు సెట్ అయ్యేదాకా ఏ హాస్టల్లోనో హోటల్లోనో స్టే అరేంజ్ చేస్తాను నీకు. ఇదొక ఫీలింగ్ లెస్ క్రీప్, దీని మీద నువ్వు ఫీలింగ్స్ పెంచుకోకు. స్వేచ్ఛ, నేను సైలెంట్గా ఉండమన్నానా? నేను వెళ్ళిపోతున్నా. మీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. మీరు నా గురించి గొడవ పడొద్దు. గొడవేంటి భయ్యా? ఆ అమ్మాయి వాళ్ళ ఫ్లాట్లోకి ఫ్రెండ్స్ అని వర్క్ అని 4-5 అబ్బాయిలు వచ్చిపోతూనే ఉంటారు. ఒక వారం పాటు 2 అమ్మాయిలు 1 అబ్బాయి అదే రూమ్లో. ఇప్పుడు వాళ్ళ సరదాలు తిరిగిపోయినాయి. ఏముంది, ఆ అబ్బాయి కోసం 2 గొడవ పడతారు. ఆ అమ్మాయిలు ఎంత దిగజారిపోయారో చూడడానికి సెండాలంగా ఉంది. భయ్యా ఎవడో గట్టోడే అయితే. ఏంటి ఏంటన్నా? ఏంట్రా ఏదో వాగుతున్నావు ఏంట్రా? ఒక అబ్బాయి కోసం 2 అమ్మాయిలు గొడవ పడితే ఎంతగా దిగజారని మొత్తం ఆడవాళ్ళందరినీ జడ్జ్ చేసే మీరు, అదే అబ్బాయి 6 రోజులు 2 అమ్మాయిలు ఉన్న ఫ్లాట్లో ఉంటే మీరు జడ్జ్ చేయలేరు. మీరే కాదు, ఎవడో మాట్లాడలేడు. అదే మగాడు ఇద్దరితో తిరుగుతూ 3 లైన్లో పెడితే వాడు తోపు తురుము. అదే అమ్మాయి చేస్తే చీప్, క్యారెక్టర్లెస్. ఏం పొత్తుకులరా మీవి? పక్కవాడి గురించి ఆలోచించడం, కథలు రాసుకోవడం, జడ్జ్ చేయడం ప్రతి ఒక్కడికి సరదా. జరిగేది ఎవడికి తెలీదు, తెలిసినా నమ్మరు. రోగం మీ అందరికీ అదొక రోగం. ఇక్కడ నుంచి ఎవడైనా పక్క లైఫ్ మీద టైం పెట్టాలనుకుంటే చెరిపేసి దాచేసి ఉన్న ముందు మీ కథలన్నీ బయట పెట్టి ఆ తర్వాత వాళ్ళ మీద టైం పెట్టండి. మీ అందరికీ నేను చెప్తున్నా, ఆ ఫ్లాట్లో తప్పు జరగదు, ఆ అమ్మాయి తప్పు జరగనివ్వదు. అది కాదు ప్రసాద్, ఇలా జరుగుతుందని నేను కూల్. తన్ని వదలకు. తను నేను చాలా నమ్ముతుంది. నువ్వెప్పటికీ తనకి తప్పుగా తక్కువగా కనిపించకూడదు. ఐఎమ్ సారీ. మామా, దాహంగా ఉంది,
ఒక వాటర్ బాటిల్ ఇప్పించరా. దిగుమావా, నేను వస్తా. 2 నిమిషాలు రా. ఎప్పుడు ఈ ఆటోలోనే కాదురా, మన అన్న వాళ్ళ దగ్గర తీసుకున్నప్పుడు కూడా చాలా ఆనందంగా ఉంటుంది. మరి ఇంటర్వ్యూరా? కుమార్ నన్ను అసహించుకునేలా చేసిన నేను వాడు రెఫర్ చేసిన జాబ్కి ఇంటర్వ్యూ ఇస్తే నాకన్నా సిగ్గులేనోడు ఎవడు ఉండడరా. నేను కొన్ని రోజులు మీ ఫ్రెండ్స్ రూమ్లో ఉండేలా మాట్లాడరా. అను తిందూరా. నాకు ఆకలిగా లేదు, నువ్వు తిను. అన్నా, చెప్పరా. నేను గౌతమ్ బైక్ తీసుకుని ర్యాపిడో చేద్దాం అనుకుంటున్నా అన్న. ఏదో ఒక మంచి జాబ్ చేద్దులే కానీ ముందైతే పెట్టుకో, తిను. మంచి జాబ్ వచ్చేదాకా నీకు మేము ఉన్నాం. ఈ సిటీకి వచ్చిన కొత్తలో మేము కూడా ఎవరో ఒకరి మీద ఆధారపడిన వాళ్ళమే. నువ్వు ఎక్కువ ఆలోచించుకో, తిను. తిరగడం మంచి జాబే కదన్నా, ఇది నా కోసం. సరే సరే, ముందు పోంచే. హలో గౌతమ్, బాబాయ్, మా ఊడి ఎలా ఉన్నాడు? బాగానే ఉన్నాడు బాబాయ్. ఇంటర్వ్యూకి ఇంకా 4 రోజులేగా ఉంది, ప్రిపేర్ అవుతున్నాడు. ఓకే. సరే బాబాయ్. హలో, ఏమైందమ్మా? మాట్లాడు. అక్కడంతా ఓకేనా? నేను 2 డేస్ ఆఫీస్కి వెళ్ళి తర్వాత ఇంటికి వచ్చేద్దాం అనుకుంటున్నాను నాన్న. అదే నాన్న, అందుకే కాల్ చేశాను. సరే, వచ్చేయమ్మా. తిందామా? హా. స్వేచ్ఛ, హా? 2 డేస్ ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వెళ్దాం అనుకుంటున్నా, కలిసి వెళ్దామా? అను, మీరు రిఫర్ చేసిన క్యాండిడేట్ ఇంటర్వ్యూ వేరే సార్ కూడా ఇంటర్వ్యూ చేయొచ్చు. ఆస్క్ హిమ్ టు ప్రిపేర్ వెల్. అను, నీతో ఒకసారి మాట్లాడాలి. అను, ప్లీజ్ నా మాట విను.
సార్ నా మొబైల్ ఏది సార్? నీ ఫోనా? ఆ వీడియో తీసి ఏం చేద్దాం అనుకున్నావు? అంటే సోషల్ మీడియాలో పెట్టుకుంటే బాగా వైరల్ అయిపోతుంది కదా సార్, అందుకు. వైరల్ చేద్దాం అనుకున్నావా? అందుకే డిలీట్ చేశా. డిలీట్ చేశారా? మరి నా మొబైల్ సార్? మీ ఇంట్లో ఇచ్చా, ఎలా అడుగుపో. ఓ, ఇంట్లో ఇచ్చారా? పోతే పోనీ, ఫోన్ అయితే ఉందిగా, తర్వాత వీడియోలన్నీ తీసుకోవచ్చు. నువ్వు మారవా ఇంకా? ఎలా? హలో, నా ఫ్రెండ్ స్టార్టప్ కంపెనీలో కొలీగ్స్ని ఒక జాబ్ అరేంజ్ చేయమని అడిగాను. అన్ని పాసిబిలిటీస్ చెక్ చేసి చెప్తా అన్నారు. అన్నీ ఓకే అయితే చేస్తావుగా? హ్మ్. హ్మ్. రా, మా ఊడి జాబ్కి బాగా ప్రిపేర్ అవుతున్నాడా? తెలీదు బాబాయ్. అదేంటి నీతో లేడా? లేదు, ఇప్పుడు వాడు నాతో ఉండట్లేదు బాబాయ్. అది సర్లే కానీ ఆడి జాబ్ కోసం నీ వంతు సాయం చేస్తున్నావు చూడు, అది నాకు చాలా సంతోషంగా ఉందిరా. నలుగురు కోసం అమెరికా వెళ్ళాలనే ఆలోచన కాకుండా ఆడు ఏదో ఒక ప్రయత్నం చేసి చిన్న జాబ్ చేద్దాం అనుకుంటున్నాడు చూడు, అది చాలురా. నాకు నొప్పిగా ఉన్నా వాడికి నొప్పి తెలియాలనేరా అని హైదరాబాద్లో వదిలేసి వచ్చింది. పడిన దెబ్బ తగిలినా కూడా ఆడంతటా ఆడే లేచి ఏదో ప్రయత్నం చేస్తాడని చిన్న ఆశరా. ఇప్పుడు ఏదో ఇంటర్వ్యూ ప్రిపేర్ అవుతున్నాడు కదా, చూద్దాం ఏం జరుగుతుందో. సరేరా. థ్యాంక్స్ అండి. స్వేచ్ఛ, రేపు నైటే మనం ఇంటికి స్టార్ట్ అవుతున్నాం. అను, ప్రసాద్ కుమార్ చాలా ఫీల్ అవుతున్నారు. నేను వదిలేసిన టాపిక్ గురించి నా దగ్గర మాట్లాడితే ఈ రాత్రికే ఇంటికి స్టార్ట్ అయిపోతాం. ఎరా, ప్రసాద్ ఇంటర్వ్యూకి బాగా ప్రిపేర్ అవుతున్నాడా? నిన్ను ఇబ్బంది పెట్టి నువ్వు రిఫర్ చేసిన ఇంటర్వ్యూకి వెళ్ళడం కరెక్ట్ కాదని ఆగిపోతున్నాడు రా. వాడే ఓన్గా ఏదో ట్రై చేస్తూ ర్యాపిడోకి వెళ్తున్నాడు రా. చేద్దామా వద్దా? వద్దు, ఏదో జాబ్ వచ్చాక మాట్లాడదాం. అను, నేను నీతో ఒక్కసారి మాట్లాడాలి. నాకు నీతో మాట్లాడాలని లేదు, నువ్వు వెళ్ళు. పోనీ నేను మాట్లాడతాను, ఆ తర్వాత నీ ఇష్టం. అను, మేము చేసిన ఏకైక తప్పు ఏదైనా ఉందా అంటే ఎవరికీ చెప్పకుండా ఆ ఫ్లాట్లోకి వెళ్ళడమే. ఇంకా తాగడం, అది మేం తెలియక చేసిన తప్పే. ఇంకా అమ్మాయి, అది జస్ట్ మిస్కమ్యూనికేషన్ తప్ప ఆ అమ్మాయి గురించి వాడికి తెలియదను. ఈ ప్రాసెస్ మొత్తంలో ఏదైనా తప్పు ఉందంటే అది నాదే అను. అను, వాడికి నీ వల్లే లైఫ్ని చూస్ చేసుకునే విధానం మారిందను. అను, దయచేసి వాడిని తప్పుగా చూసి తక్కువగా చూడకు.
అను కుమార్ కూడా నీ ఫ్రెండ్షిప్ కాపాడుకుందామని ట్రై చేశాడే గానీ తప్పు దాచాలని మాత్రం వాడి ఉద్దేశం కాదను. ఇంకా చాలు, అతని గురించి మాట్లాడి నీ ఎనర్జీ వేస్ట్ చేసుకోకు. ఇంతటితో ఆపు. అసలేం తెలుసను వాడి గురించి నీకు? అసలేం తెలుసని మాట్లాడుతున్నావు? నువ్వు పక్కనున్నావన్న ధైర్యంతోనే ఎంతో కష్టమైన పనిని కూడా ఇష్టంగా నేర్చుకుంటున్నాడు వాడు. అరే నీకోసం అమ్మాయిని వదిలేశాడను వాడు. నిన్ను జడ్జ్ చేసే వాళ్ళందరూ నోళ్ళు మూయించాడను వాడు. అలాంటి వాడిని ఇప్పుడు నువ్వు చేస్తుందేంటి? అను, వాడేంటో ఇది చూడు. వాడేంటో తెలియాలంటే ఈ వీడియో చూడు. హలో, వాడు చేసిన ఏకైక తప్పు వల్ల వాడు ఈ రోజుకి మీ ముందు మౌనంగా తలదించుకొని ఉన్నాడు. అది నిన్నిబ్బంది పెట్టలేక. ఏదైనా అను, దయచేసి వాడిని తప్పుగా అర్థం చేసుకుని తప్పుడు మనిషిలా చూడకు. ఆ తర్వాత ఇంకా నీ ఇష్టం. గౌతమ్, నేను ప్రసాద్తో మాట్లాడాలి. రాను, నేను తీసుకెళ్తా. అయిపోయి వచ్చింది. ఇది ఒక ఫ్రెండ్గా నీకున్న ప్రాబ్లం నాతో హానెస్ట్గా షేర్ చేసుకున్నందుకు. అబ్బా, ఇది దేనికి? ప్రసాద్ని నా లైఫ్లోకి తీసుకొచ్చినందుకు. ఈ కోపం కొంచెం ప్రసాద్ కోసం దాచుకో. ఎక్కడున్నాడు వాడు? ఇక్కడేం చేస్తున్నావురా? ఇంటర్వ్యూకి ఇంకా 2 రోజులు టైం ఉంది, ప్రిపేర్ అవ్వా. లేదురా, ఆ ఇంటర్వ్యూ సెట్ చేసి నిన్ను బాధ పెట్టి నీ మంచి ఫ్రెండ్ నీకు దూరం చేసి ఆ ఇంటర్వ్యూకి నేను వెళ్ళటం అర్థం లేదురా. నిన్ను రిఫర్ చేసింది కుమార్ కాదు, అను. తన కోసమైనా నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళాలి. ఏం మాట్లాడుతుందిరా? అవునరా, యాక్చువల్లీ నా రెఫరెన్స్ కన్నా తన రెఫరెన్స్ అయితే నువ్వు యావరేజ్గా పర్ఫామ్ చేసినా కన్సిడర్ చేస్తారని, నీ కెరీర్ కూడా వెళ్ళిపోద్దని చెప్పి ఏ స్వార్థం లేకుండా ఆలోచించిందిరా. నువ్వు అను కోసమైనా సరే అటెండ్ అవ్వాలరా. తను ఎలా తీసుకుంటుందో. రే, దానికోసం తెలిసిన ఫ్రెండ్గా చెప్తున్నా. యాక్చువల్గా నువ్వు చేసిన పనికి కోపంగా ఉన్నా నీకు ఉద్యోగం వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే మనసు రా దాంది. అలా అయినా కూల్ అవుతుంది, నువ్వు ట్రై చేయి. సారీ రా మామ, నువ్వు నా వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డావు. అమ్మయ్య, మొత్తానికి సారీ అన్న చెప్పావు, సంతోషరా బాబు. ఇదిగో ఇంకా మంచి జాబులు చూడని చెప్పి మళ్ళీ నా అడక్కే. సరేరా, ఆల్ ద బెస్ట్. ఓకేరా. ఇంటర్వ్యూ ఇంకా 2 days ఉంది కదా, ప్రిపేర్ అవ్వడానికి వెళ్ళాడు. ఎంత మోటివేషన్ లేకుండా చదవడం చాలా కష్టమే. నేను ఇంటర్వ్యూ చేసేది ఒక్కరు కాదు, ఇద్దరు. సో ఆ మాత్రం మోటివేషన్ సరిపోతా ప్రిపేర్ అవ్వడానికి? నేను నీకు 2 చెప్పాలి. ఏంటి? మొదటిది, నిన్ను మోసం చేసినందుకు, బాధ పెట్టినందుకు ఐఎమ్ సారీ. రెండోది, నువ్వు నన్ను కొట్టకుండా తిట్టకుండా ఉండాలంటే నేనేం చేయాలి? నేను కూల్గా ఉండాలంటే నువ్వు 2 పనులు చేయాలి. ఒకటి, నువ్వు పర్మనెంట్గా మందు మానేయాలి. అది కష్టం. సరదాగా అన్నా. నెక్స్ట్, నువ్వు ఇంటర్వ్యూ క్లియర్ చేయాలి. సో ఆ పని చూద్దామా?
కొంచెం నవ్వొచ్చు కదా, అంటే ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని తీరిపోయినాయి అనమాట. ఇక నుంచి నో ప్రాబ్లమ్స్. కొంచెం నవ్వు, ఐ, నవ్వు, నవ్వు, ఐ. 1 minute. మార్నింగ్ నుంచి మా ఫ్రెండ్ ఏదో ప్రాబ్లం ఉందంట, మాట్లాడేసి వస్తాను. హలో, ప్రాబ్లమా? ఒసే, ఫ్రెండ్స్ ఉన్నారే. ఒసే బంగారం. అను, అతనికి ఏమైనా తిక్క? యూఆర్ సెలెక్టెడ్ అని డైరెక్ట్గా చెప్పినా కూడా క్వశ్చన్స్ బాగా ప్రిపేర్ అయ్యాను మేడం, ఏదో ఒకటి అడగండి అంటాడేంటి? ఇలాంటి టైంలో ఏమన్నా చెప్పాలంటే చెప్పుకోవచ్చు, ఇవ్వాలంటే ఇచ్చుకోవచ్చు. హలో, వెయిట్. మనది ఇంకా అట్రాక్షన్ మాత్రమే. మనం ఇంకా చాలా దూరం ట్రావెల్ చేయాలి. అయినా నువ్వు ఇప్పుడు జస్ట్ ఫస్ట్ లెవెల్లోకే ఎంటర్ అయ్యావు. ఓకే, ఫస్ట్ లెవెల్ అంటే యు ఆర్ ఇన్ టు ఫ్రెండ్ జోన్. కొంచెం తెలుగులో చెప్పవా? అదంతా నెమ్మదిగా చెప్తా కానీ జాబ్ వచ్చిందని మీ నాన్నకి ఫోన్ చేసావా? ఓ షిట్, మర్చిపోయా. రే చెప్పరా. హలో సత్యప్రసాద్ గారు, ఇప్పుడే మా ఫ్రెండ్ జోన్లో జాబ్ వచ్చింది. అదే మా ఫ్రెండ్ కంపెనీలో జాబ్ వచ్చింది. కానీ మళ్ళీ ఏం పెట్టబోతున్నారా? ఇప్పుడే ఒక అమ్మాయితో ఫ్రెండ్ జోన్లోకి వెళ్ళా. కొంచెం ఖర్చులుంటే డబ్బులు వేస్తావేమో అని. ముందు పెట్టాలి ఏదవని గీడు మారడు. అయిపోయి ఇంకా ఆపు. స్వేచ్ఛ కాల్ చేస్తుందండి. కంగ్రాట్స్ హీరో, మొత్తానికి జాబ్ కొట్టావు. ఈ పార్టీకి అను లెవెల్ 1లోకి ప్రమోట్ చేసి ఉండాలి. అవును, మర్చిపోయా. అను ఈ టైంకి ఏదో చదువుతూ ఉండాలి. అది నువ్వు నా పేరుతో రాసిన కవిత. ఇక నుండే నీకు అసలు కష్టాలు మొదలవుతాయి. బాయ్, ఇంట్లో కలుద్దాం.